హలో వెల్కమ్ బ్యాక్ టు మామైన్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏంటంటే డెలివరీ తర్వాత ఓట్స్ తినొచ్చాక తింటే ఎప్పటి నుంచి తినొచ్చు అని అడిగారనమాట. మనం దీని గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే ఓట్స్లలో నార్మల్గా ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే ఐరన్ కంటెంట్ ఉంటుంది, అలాగే విటమిన్ బి ఉంటుంది అన్నమాట. ఈ ఐరన్ కంటెంట్ అనేది ఏంటంటే బిడ్డ ఎదుగుదలకి, అలాగే తల్లి ఆల్రెడీ మనకి డెలివరీ టైంలో బ్లడ్ చాలా లాస్ అయి ఉంటుంది, బ్లడ్ ఇంక్రీజ్ కావడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే విటమిన్ బి అనేది బిడ్డకి చాలా మంచిది, తల్లికి కూడా చాలా మంచిది అన్నమాట. ఫైబర్ కంటెంట్ అనేది ఏంటంటే డెలివరీ తర్వాత తల్లి యొక్క జీర్ణాశయం అనేది సరిగ్గా ఉండదు, గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే తీసుకున్న ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ కాదు, అలాగే మలబద్ధక సమస్య అనేది వస్తుంది. ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల ఈ కాన్సెప్షన్ నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది అన్నమాట. డెలివరీ తర్వాత మీరు ఓట్స్ తీసుకోవచ్చు, ఎప్పటి నుంచి అయినా తీసుకోవచ్చు. డెలివరీ అయినా 3-4 డేస్ నుంచి కూడా మీరు ఓట్స్ తీసుకోవచ్చు. కొందరికి పడకపోవచ్చు ఓట్స్, అంటే అందరి పిల్లలకి కాదు, కొందరి పిల్లలకి ఓట్స్ పడకపోవచ్చు. ఒకవేళ బిడ్డలో ఏమైనా ప్రాబ్లం మీరు చూసుకుంటే తీసుకున్న 24 అవర్స్ తర్వాత మీరు తల్లి మిల్క్ ఇచ్చే వాళ్ళైతే బేబీలో ఏమైనా ఇబ్బంది మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ తీసుకోండి. ఇంకా నార్మల్గా అయితే ఉండదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓట్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది కూడా. మీరు ఈ ఓట్స్తో పాటు ఏమైనా ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉండండి. పొద్దున సాయంత్రం కూడా ఫ్రూట్స్ కలుపుకొని తీసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.